హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మేమందరము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శ్రీ సీతారామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం రోజు రానే వచ్చిందండి. ఇక్కడ 2 చిన్న మండపాలు ఉన్నాయి కదండి. మొదటి మండపంలో మన విఘ్నాలన్నింటినీ తొలగించే విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించారండి. రెండవ మండపంలో సాక్షాత్తు ఆ త్రిమూర్తి స్వరూపమైన అత్రి అనసూయ దంపతుల కుమారుడైన దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠించారండి. ఇదిగోండి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ఠించిన విగ్రహాలు. ప్రతిష్ఠించిన విగ్రహాల ముందు ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయండి. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. ఒకే మాట ఒకే బాణము ఏకపత్ని వ్రతుడండి. పితృవాక్య పరిపాలకుడండి. తండ్రి గారి మాట ప్రకారము 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారండి ధర్మపత్ని సమేతంగా. మనమందరము ఆయన అడుగుజాడల్లోనే నడవాలండి. ఇదిగోండి ఇక్కడ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి కదండి. ఈ విగ్రహాల కింద ఎత్తుగా ఉంది కదండి, దీన్నే జీవనాధార యంత్రము అని అంటారండి. ఈ జీవనాధార యంత్రం ద్వారా విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ అవుతుందంటండి. విగ్రహాల కింద వేయటానికి నవధాన్యాలు, పంచలోహాలు, నవరత్నాలు తెమ్మన్నారండి ఎవరికి తోచినంత వారిని పంతులు గారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ కోసము శ్రీనివాస సత్యానంద స్వామి వారు వచ్చారండి. వారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి. మానవుడు గుండె ద్వారా రక్త ప్రసరణ జరిగి ఎలా జీవిస్తున్నాడో, ఆ గుండె పాత్ర ఎంత ఉందో అలాగే ప్రతి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయం కూడా ఉండాలండి. ఒక మనిషికి గుండె ఎంత అవసరమో అలాగే ప్రతి గ్రామానికి శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయం కూడా అంతే అవసరమండి. ఇదిగోండి ఈ పూర్ణ కలశం ఉంది కదండి, దీనిని ఆలయ గర్భగుడి శిఖరం మీద పెట్టారండి. గ్రామంలోని ప్రతి ఇంటి వారిని 11 లేదా 9 బూరెలను వండి తెమ్మన్నారండి. ఆ బూరెలను గర్భగుడి శిఖరం మీద ఉన్న పూర్ణ కలశానికి తాకించి కిందకు విసిరారండి. అవి ఎవరైతే చీర శంకుతో పడతారో వాళ్ళకి మంచిదని చెప్పారండి. ఆ పడిన బూర్లను 1 2 ఇంట్లో వాళ్ళందరినీ పంచుకొని తినమన్నారండి. ఇంతటితో స్వస్తండి. సర్వేజన సుఖినో భవంతు. ఆ సీతారామచంద్రుల వారు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.